అల్లూరి రాజవొమ్మంగి మండలం కిమ్మలకోట అటవీ ప్రాంతంలో జూద క్రీడల శిబిరంపై పోలీసు దాడి చేసి 14 మందిని అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ సాయి ప్రశాంత్ వెల్లడించారు. వారి వద్ద నుంచి 1,95,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు, ద్విచక్ర వాహనాలు 19 స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. గ్యామ్లింగ్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద గేమింగ్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద కేసు వేయడం జరుగుతుంది. తదుపరి లీగల్ యాక్షన్ ఏదంటే లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో మనకి ఈ ఏజెన్సీ ఏరియా వరకు వచ్చేసరికి నార్మల్గా ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, కొంతమంది ఇక్కడ ఆర్గనైజర్స్ ఉండొచ్చు, కొంతమంది ప్లెయిన్ ఏరియాస్ నుంచి ఆర్గనైజర్స్ రావచ్చు. అంటే ఏంటి, మన కింద ఉన్న ప్లెయిన్ ఏరియాస్ ఉన్నాయి కదా, రాజమండ్రి అవచ్చు, కాకినాడ నుంచి అవచ్చు, కొంతమంది ఆర్గనైజర్స్ అవ్వచ్చు. ఇక్కడికి వచ్చి కొంతమంది గ్యామ్లింగ్ యాక్టివిటీస్ నడిపించడం జరుగుతుంది. సో దీనివల్ల వచ్చే ఇది ఒకటి ఇల్లీగల్ అవ్వడంతో పాటు దీనివల్ల వచ్చే మేజర్ నష్టం ఏంటంటే, సో ఇందులో ఎవరైతే ఆర్గనైజర్ ఉంటారో వాళ్ళు లాభపడతారు, ఎవరైతే దీనికి ఫైనాన్స్ చేస్తారో వాళ్ళు లాభపడతారు. కానీ ఇక్కడ ఈ గేమ్కి అలవాటు పడి బానిసలు అయిపోయిన ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంది, వీళ్ళు నార్మల్గా కూలి పని చేసుకుంటూ లేకపోతే చిన్న చిన్న గ్రామీణ వాతావరణంలో వ్యవసాయం చేసుకుని ఉండే ట్రైబల్స్ సో రోజుకి రాజకీయ నాయకుల ప్రమేయం యాజ్ ఆఫ్ నో మాకు దొరికిన వాళ్ళు అయినా సరే, ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రకారం సరే ఇక్కడ కూడా రాజకీయ నాయకులు అంటే ఎక్కువ శాతం ఏంటంటే మన రాజవొమ్మంగి మండలంలో ఎక్కువ శాతం జరుగుతుంది సార్. ఎక్కువ శాతం మన రాజవొమ్మంగి మండలం ఎక్కువ వినిపిస్తుంది సార్. అది కోడి పందాలు అవ్వచ్చు, ప్యాకెట్ అవ్వచ్చు, చిత్రట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఎమ్మెల్యే గారు నివాసం ఇక్కడే కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే ఎమ్మెల్యే గారి పేరు ఎక్కువ ఉపయోగించుకుంటున్నారు. అది ఏమన్నా వాళ్ళ హస్తం ఏమన్నా ఉందా లేదా అనేది లేదా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒకరికి హస్తం లేదు. సో రాజవొమ్మంగిలోనే ఎక్కువ జరుగుతుంది అన్నది కూడా మా దగ్గర స్టాటిస్టికల్ ప్రూఫ్ ఏం లేదు దానికి సంబంధించి. మిగతా చోట్ల రైడ్లు జరుగుతున్నాయి, మిగతా చోట్ల జరుగుతున్నాయి. సో అటువంటి హస్తం ఏమి ఉన్నట్టు మాత్రం ఏం లేదు.